హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న మిక్సర్ గ్రైండర్ ఉంది కదా, మనకి డెడ్ కండిషన్ అయితే రిపేర్కి రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి మెయిన్గా కంప్లీట్గా మనకి మిక్సీలోకి పవర్ రానప్పుడు మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి మీరు, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ పవర్ కార్డ్ ఉంటుంది కదా, ఓకేనా. మనకి పవర్ కార్డ్ అనేది మనం రెండు వైర్ అనేది కరెక్ట్గా ఒకసారి కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఏదైనా వైర్ అనేది కంటిన్యూటీ లేకపోయినట్లయితే ఆటోమేటిక్గా ఫేస్ ఆర్ న్యూట్రల్ అనేది ఆగిపోయి మిక్సీ అనేది రన్ అవ్వదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్విచ్ ఉంటుంది కదా, రోటరీ స్విచ్. ఈ రోటరీ స్విచ్కి మనం ఇక్కడ పవర్ కనెక్ట్ చేసిన తర్వాత మనం ఈ విధంగా తిప్పుతాం కదా, ఆ తిప్పింది వచ్చేసి మనకి ఇక్కడ 1 to 3 స్పీడ్స్కి అయితే కంటిన్యూటీ రావాలి. ఒకవేళ మనకి స్విచ్ అనేది ఫెయిల్ అయినట్లయితే కంటిన్యూటీ రాక మిక్సీ అనేది తిరగదు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఆర్మేచర్కి ఈ సైడ్ ఒకటి రెండు కార్బన్ బ్రష్లు అయితే టచ్ అవుతూ ఉంటాయి. ఆ రెండు కార్బన్ బ్రష్లకి కనెక్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక వైరు, అదేవిధంగా ఇక్కడ ఒక వైరు, ఓకేనా. ఈ కనెక్షన్స్ అనేది కార్బన్ బ్రష్కి టచ్ అయ్యి, ఆ కార్బన్ బ్రష్ వచ్చేసి మనకి ఆర్మేచర్కి అయితే టచ్ అయ్యి తిరుగుతుంది ఆన్ చేసినప్పుడు. కంప్లీట్గా ఆర్మేచర్ అనేది టచ్ అవ్వాలి కార్బన్ బ్రష్ అనేది. ఒకవేళ కార్బన్ బ్రష్ అనేది అరిగిపోతుంది, మనకి రన్నింగ్లో అరిగిపోతుంది. ఆ విధంగా అరిగిపోయి మనకి దానికి టచ్ అవునప్పుడు కూడా మిక్సీ అనేది రన్ అవ్వదు, ఓకేనా. అండ్ ఇక్కడ ఫైనల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఓవర్లోడ్కి సంబంధించిన బటన్ అయితే రావడం జరిగింది ఇక్కడ, ఓకేనా. మనకి రీసెట్ బటన్ ఇది. మనకి ఇది ఫెయిల్ అయినా సరే మనకి ఈ వైర్ నుంచి ఈ వైర్కి కంటిన్యూటీ అనేది రావాల్సి వస్తుంది. ఒకవేళ మనకి ఇది ఫెయిల్ అయినప్పుడు మనం ఈ రెండు ఒకసారి డైరెక్ట్ చేసి ఆన్ చేసి చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఇవి ఫ్రెండ్స్ మనకి కంప్లీట్గా మిక్సీ అనేది రన్నింగ్లో లేనప్పుడు డెడ్ కండిషన్లో మనం ఇవి చెక్ చేసుకున్నట్లయితే మిక్సీ అనేది మాక్సిమం ఓకే అయిపోతుంది. అప్పటికి రాకపోతే ఇంకా వైండింగ్ కంప్లైంట్స్ కానీ ఆర్మేచర్ కంప్లైంట్స్ కానీ ఉన్నట్టు. అయితే మనకి మాక్సిమం అయితే ఇప్పుడు నేను చెప్పిన ఫాలో అయినట్లయితే మిక్సీ అనేది సింపుల్గా అయితే రిపేర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.